హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో గణేష్ నిమజ్జనం ఎట్లా చేసినామో మీ ముందుకు తీసుకొస్తున్నా చూడురి. మస్తు జోరుగా అంటే మస్తు జోరు చేసినాం. ఇక అందరం అయితే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఇంట్లో చేసుకున్నాం అనమాట. మంచిగా ఇక వెజ్ తోటి కొన్ని వెరైటీ ఐటమ్స్ చేసుకొని అన్నదానం అయిపోగానే ఇక ఉట్లు కొట్టడానికి కిందికి అయితే వచ్చినాం. ఇక మా పొట్టగాడు మాత్రం ఇక దుంకి ఉట్లయితే కొట్టిరు. ఇక మా పొట్టిదాంతో కూడా కొట్టించినాం అనమాట. ఇక అలా బాగా ఎత్తుకొని ఉట్టి మాత్రం కొట్టించింది మా పొట్టిదాంతో. మా పొట్టి ఉట్టి కొట్టమంటే అలా బాగా ముక్కు వల్ల కొట్టింది. ఆ గురించి అట్లయింది. ఇక తర్వాత ఉట్టి కార్యక్రమం అయిపోగానే డ్యాన్సులు అయితే షురు అయిపోయినాయి. ఇక డీజే పాటలకి ఇక మస్తు ఎగిరినాం. ఇక మా డాడీ కూడా ఖుషిగా మస్తు డ్యాన్స్ చేసిండు. ఇక అంతా అయిపోయినా ఇక డ్యాన్సులు అయిపోగానే ఇక మంచిగా రెడీ అయ్యి ఇక గణపయ్యని ఇక గంగమ్మ ఒడికి పంపిద్దామని ఇక మేమైతే సిద్ధమవుతున్నాం అనమాట. ఇక నా పిల్లం నాకు ఇట్లా సత్కరించింది. దండమే తెల్లని దండం పెట్టి ఆ దేవునికి కూడా మంచి పిల్లని ఇచ్చినాను. దండం కూడా పెట్టినా. ఇక అట్లనే లడ్డు వేలం సంప్రదాయం ప్రకారం లడ్డు వేలం కూడా స్టార్ట్ అయిపోయింది. లడ్డు వేలం కూడా మస్తు ఉత్సాహంగా పాల్గొన్నారు మా కుటుంబ సభ్యులు. ఇక మా అన్నలు, అక్కలు, అల్లుళ్ళు మస్తు అంటే మస్తు ఉత్సాహంగా పాల్గొన్నారు లడ్డు వేలంలో. ఫైనల్ గా మా అమ్మకైతే లడ్డు ఎత్తడం జరిగింది. ఎందుకంటే గణపయ్యకి అమ్మ నాన్న మీద ప్రేమ ఎక్కువ, మాకు కూడా గట్లనే అనమాట. అందుకనే మా అమ్మకి ఇక మా మమ్మీకి అయితే లడ్డు ఎత్తినాం అన్నమాట. మా డాడీ వేరే గణపతి దగ్గర వేయండు, అందుకే మా మమ్మీకి ఎత్తినాం. ఇక మా అమ్మ కూడా మస్తు ఖుషి అయింది అనమాట. ఇక మా అన్న నేను కలిసి అయితే మా మమ్మీకి లడ్డు వేలం గెలుచుకుంది మా అమ్మ అనేసి లడ్డు వేలంలో లడ్డు నేను ఎత్తులే పెట్టినాం. ఇక మా అమ్మ గెలిచినా మేము గెలిచినా ఒకటే కదా. సో అందరం కలిసి అయితే లడ్డుని తీసుకొని చక్కగా పైకి అయితే పోయినాం అనమాట. ఇక నేను కూడా లడ్డు నెత్తిలో పెట్టుకొని ఇక దేవుని దగ్గర పెట్టి దేవునికి దండం కూడా పెట్టినా అనమాట. ఇక దేవునికి దండం పెట్టినాక మా అల్లుళ్ళు నొక్కుంటారు, ఆ బ్యాండ్ కొట్టిరు. బ్యాండ్ కొట్టినాం కాబట్టి బ్యాండ్ వాళ్ళకి పైసలు ఇవ్వాలనేసి వాళ్ళు కూడా డిమాండ్ చేయబట్టిరు అనమాట. ఇక నేను బయటకు పోదామని పోతే నన్ను ఆపేసిరు ఇట్లా. ఇగో నేనేం చేసినా నా మెడలున్న దండ వేసిన, పైసలు ఏమో దండ వేసుకో అంటే గాళ్ళు ఒప్పుకుంటారు, గట్లు ఒప్పుకోలే, పైసలే కావాలని పెట్టి ఇంకా గట్టి ఇటు జేబులోకి వెళ్ళి ఒక 100 రూపాయలు అయితే తీసిన. ఇక 100 రూపాయలు తీసి వాళ్ళని మించి అట్లా తిప్పి వాళ్ళకి 100 ఇచ్చి డైరెక్ట్ కిందికి వచ్చి ఇక మా గణపయ్యని అయితే జరిపినాం అనమాట. ఇక ఫుల్ గణపతి పప్ప మోరి అనుకుంటా మా గణేష్ని అయితే బయటకు తీసినాం. మేమైతే చాలా సంతోషంగా మా గణపతిని వాళ్ళ అమ్మ ఒడికి అయితే ఏడ్చినాం అనమాట. సో ఇట్లా అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఈ వినాయక చవితిని చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసినాం. సో గణపతి కూడా మస్తు ఎంజాయ్ చేసిండు మాతోటి, మేము కూడా ఆయనతో మస్తు ఎంజాయ్ చేసాం అనమాట. ఇక ఫైనల్గా అయితే మా గణపతిని మంచిగా మెల్లగా ఇంట్లోకి అయితే బయటికి తీసుకొచ్చి ఇక ఇట్లా ఫ్యామిలీ ఫోటోలు కూడా కొట్టినాం. ఇక మా అల్లుడు కూడా దండేసిండు అనమాట. ఇక దండేసి గణేష్ మహారాజ్కి జై అనుకుంటా మా గణపతిని చాలా సంతోషంగా అయితే ఆయనను పంపించడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా అయితే గణపతిని పట్టుకొని ఇక మేము మా గణపతిని అయితే ఇక మెల్లగా నిమజ్జనానికి అయితే తరలించడం జరిగింది. ఇగో మా మహిళా సంఘం సభ్యులు కూడా అందరు ఇక ఫోటో దిగిరు. మొత్తం కార్యకర్తలు లెక్కనే ఉన్నారు మా వాళ్ళు. వీళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేసారు అనమాట. ఇక మా గణేష్ని మాత్రం మంచిగా చేతిలో పట్టుకొని ఇక మా అల్లుడు అయితే కిందిగా దిగసే ఆగిండు. కిందికి వచ్చినాక గణేష్ దగ్గర కూడా మస్తు సేపు డ్యాన్స్ చేసినాం. అవన్నీ మీరు షార్ట్లో చూసారు కదా. సో అట్లా మళ్ళీ పెడితే మీకు కొంచెం బోర్ వస్తుందని డైరెక్ట్ పెట్టినా. ఇక మా గణపతిని అయితే కార్లు ఎక్కించుకున్నాం. ఇక మా అన్న కూడా గణపతిని పెట్టుకుంది. ఇక మా అల్లుడు మా పొట్టగాళ్ళు అయితే మంచిగా డ్యాన్స్ కూడా చేసారు. మా దగ్గర ఒకటే డబ్బు ఉంది కానీ వాళ్ళు మాత్రం మస్తు చేసారు. తర్వాత మా కాలనీ గణేష్ కూడా వచ్చింది. సందులో మా గణేష్ని కూడా డబ్బులు కాడ కొద్దిసేపు నిలబెట్టేసి ఇక మా కాలనీ అంతా మా వినాయకుని పెట్టుకుంటా నిమజ్జనం దగ్గరికి అయితే తీసుకుపోయినాం అనమాట. మా గణేష్ కూడా మస్తు ఖుషి అయ్యిండు. మా పిల్లగాళ్ళు బాగా చేస్తారు అనేసి నా పండుగ. మేము కూడా మస్తు ఖుషి అయినాం ఆయనతోటి. సో డైరెక్ట్ అయితే మేము నిమజ్జనం దగ్గరికి అయితే మా గణేష్ని పట్టుకొని పోయినాం. మస్తు క్రౌడ్ కూడా ఉంది. సో పోలీసు వాళ్ళకి మా గణేష్ నెంబర్ చెప్పి ఇక చక్కగా గణేష్ని ఒక దగ్గర పెట్టేసుకొని మేము ఒక అరిటాకులో గణపయ్యని కూసబెట్టి ఇక ఫైనల్ పూజ కూడా చేసినాం అనమాట. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇట్లా మా గణపయ్యకి ఫైనల్ పూజ కూడా చేసినాం అనమాట. గణపయ్య ఈసారి పోయి నెక్స్ట్ ఇయర్ మంచిగా రా, నీకు మంచి ఇక నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేస్తాం, ఈ సంవత్సరం అంతా మాకు మంచిగా కావాలనేసి ఇక ఫైనల్ మొక్కు కూడా మొక్కుకొని ఇక మా అన్నతోటి ఇక కొబ్బరికాయ కొట్టిండు. మా అన్న కూడా అంతా మాకు మంచిగా జరగాలని, అట్లాగే మన సబ్స్క్రైబర్స్ కూడా మంచి జరగాలని చెవులు చెప్పినా, మీరు ఎవరు చెప్పకూరి. ఇక ఫైనల్గా అయితే మా గణపయ్య కొబ్బరికాయ కొట్టి ఇక గణపతిని పెట్టిన కాంచి తీసేదాకా ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని ఒక 5 గుంజులు కూడా గుంజిన అనమాట. అట్లా ఇక గుంజంగానే కొబ్బరికాయ కొట్టి మా గణపతిని చక్కగా తీసుకొని క్రేన్ ఎక్కించాం. సో నిమజ్జనం
నిమజ్జనం అయితే చాలా ప్రశాంతంగా అయింది. సో నిమజ్జనం కూడా చాలా పీస్ఫుల్గా అయింది అనమాట. సో ఇక్కడ చూసిరు కదా పెద్ద పెద్ద క్రేన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వినాయకులు కూడా వచ్చారు ఇక్కడికి. ఇక మేమైతే ఫైనల్గా మా గణపతిని పట్టుకొని ఇక గంగమ్మ తల్లి గుడిలోకి చేర్చనీకైతే నేను తీసుకుపోయి ఇక్కడ పోలీసు అయితే లోపలికి రానిచ్చింది. ఇక మా గణపతిని ఇట్లా పెట్టేసి గణపతిని పెట్టి జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పేసి ఇగో ఆయన అయితే పోతుండే. ఇక మాకు కూడా బాధ అనిపించింది మా గణపతి పోతుంటే. నెక్స్ట్ ఇయర్ వస్తా అని చెప్పిండు. సరే అని చెప్పేసి ఇక క్రేన్ ఎక్కించింది. మా గణపతి మాత్రం నిమజ్జనానికి సిద్ధమైంది అనమాట. ఇక్కడైతే మంచిగా నీట్గా చేస్తారు నిమజ్జనం. అంటే గణేష్ని ఎక్కి ఇట్లా తొక్కడము, కింద పడేయడం అట్లా లేకుండా మంచిగా నీట్గా తీసుకెళ్ళి చేతులతో మంచిగా నిమజ్జనం చేసారు. అది మాత్రం మంచిగా అనిపించింది. సో అన్ని రోజులు పూజ చేసి ఇష్టం వచ్చినట్టు నిమజ్జనం చేయొద్దు. ఎంత పద్ధతిగా తెచ్చుకుంటామో అంత పద్ధతిగా నిమజ్జనం చేయాలన్నమాట. సో మేము ఫైనల్గా అట్లా చేసేసినాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట మాత్రం దంచుకో.